రైట్, మళ్ళీ మాట్లాడుదురు కాకమాన్ గారు, మళ్ళీ మాట్లాడుదురు. మనతో రవిచంద్ర రెడ్డి గారు బీజేపీ నుంచి. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి, వినిపిస్తున్నా నా వాయిస్ మీకు? నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానలిస్టులు అయిన కాకమాన్ రాజశేఖర్ గారికి, చంద్ర సాంబశివరావు గారికి, సాహెబ్ గారికి, అలాగే 99 ప్రేక్షకులందరూ నమస్కారం. సో వైసీపీ నేతలకి కాస్త ఉపశమనం లభిస్తూ ఉంది కోర్టుల్లో. సో బెయిల్ మీద బయటికి వస్తూ ఉన్నారు. ఇక మెల్లగా జూలు విధిల్చిన సింహాల్లాగా మరి గర్జిస్తారా, లేకపోతే మరి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం కదా, కేసుల్లో బెయిల్లో ఉన్నాం కదా అని చెప్పి సైలెంట్గా ఉంటారా? అయితే చట్టం మీద ఈరోజు వైసీపీకి పెద్ద ఎత్తున నమ్మకం కుదురుతూ ఉంది. సో న్యాయం గెలిచింది అని చెప్పేసి చాలామంది కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏమంటారు సార్? బ్రహ్మనాయుడు గారు, మీరు ఇచ్చే ఎలివేషన్ చూస్తే కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరు బయట వచ్చేయటం, సింహంలాగా జూలు విదల్చడం, ఇలాంటివన్నీ ఇదేం అడవి కాదండి, జనారణ్యం. ముఖ్యంగా జనాల్లో ఏదైనా చట్టం ప్రకారం న్యాయంగా ఖచ్చితంగా ఏదైతే సెక్షన్స్ ప్రకారం లోపలికి పోయారో ఆ సెక్షన్స్ అక్రమంగా పెట్టారా సక్రమంగా పెట్టారా అనేది లాయర్లు చూసుకుంటారు. కోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతుంటాయి. అంత మాత్రం చేత ఎస్ కక్ష సాధింపు అంటారా, ఎస్ చేసిన దానికి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడే చెప్తున్నారు రాజశేఖర్ గారు, మీరు ఇవన్నీ చేస్తున్నారు, రాబోయే రోజుల్లో డబుల్ టు డబుల్ అని చెప్తున్నారు. మరి ఆ విధంగా మీరు ఆ రోజుల్లో వ్యవహరించిన తీరుకు వాళ్ళు ఈరోజు కక్ష తీర్చుకుంటున్నట్టు అనుకోవచ్చు కదా, అన్న మాటలకి ఆ ప్రతీకారం అని అనుకోవచ్చు కదా. ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగాలి. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది, నెక్స్ట్ మేము వస్తే చేస్తాం, లేకపోతే మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం, ఇవన్నీ కాదు సార్. ప్రజలకి వీటితో పెద్ద అవసరం లేదు. ప్రజలకి జనరంజకమైన పాలన, మేనిఫెస్టో అమలు జరుగుతూ ఉంది. ప్రజలకి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తూ కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు, కుప్పంని స్వర్ణ కుప్పం చేస్తా అని చెప్పడం, ఇలాగా అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో చర్చలకు కూడా దయచేసి ఎక్కువగా పాజిటివ్ అంశాలను తీసుకోవాల్సిందిగా. మీరు కూడా ఇందాక మీరు చాలా ఇంతకింతకు చేస్తామంటే రప్ప అని మీరు అడుగుతున్నారు. దీన్ని ఎగదోసే వాతావరణం నుంచి కాదు, వారి యొక్క ఉద్దేశం ఏంది మనం తెలుసుకోవాలి కదా సార్. ఇంతకింతంటే ఏంటి, మేము కేసులు పెడతామా లేకపోతే వారి మీద భౌతిక దాడులు చేస్తామా, వారి యొక్క ఉద్దేశం ఏందని తెలుసుకుందాం. చేస్తే ఎట్లా, అరగంట వెయిట్ చేసా, మీరు నాకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడితే ఎట్లా? జర్నలిస్టు మిత్రులందరినీ నేను కోరుకునేది, రప్ప అనే మాట అప్పుడెప్పుడు అన్నారని చెప్పి మీరు ఎంకరేజ్ చేసి ఎగదోసి పొగేసి మళ్ళా మంటలు రేపాలి, దానివల్ల మనకేదో 4 వ్యూస్ వస్తాయి. కానీ సార్, జర్నలిస్టులకి బాధ్యత సమాజం పట్ల ఎక్కువ ఉంటుంది. జర్నలిస్టులు అంటే నాకు గౌరవం, మీరంటే నాకు గౌరవం. నేను అనేది ఏంటంటే దయచేసి ఎక్కడా కూడా హింసనో లేకపోతే ఏదైతే చర్య ప్రతీకార చర్యని ప్రోత్సహించే విధంగా మనమైతే చేయొద్దు. నేను అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం ఏదైతే చేయలేదో అమలు చేయని వాటి గురించి నిలదీస్తామని ప్రతిపక్షం అడగాల్సిన అవసరం ఉంది. అడుగుతున్నారు. రేపటి నుంచి వాళ్ళు ఏదో జనంలోకి పోతా ఉంటున్నారు. దాని గురించి చర్చ జరిగితే చాలా బాగుండేది. దానికి సమాధానం చెప్పడానికి కూటమి ప్రభుత్వం నుంచి నేను సిద్ధంగా ఉన్నా. మా కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మీరు భద్రత కల్పించడం లేదు, ఆయన పర్యటనకు ఎందుకు మీరు ఆయనకు పర్మిషన్ ఇవ్వట్లేదని వైసీపీ అడుగుతుంది. ఏం చెప్తారు మరి? అడగండి సార్, అన్ని ఒకేసారి అడగండి. ఇప్పుడు అర్ధ గంటలో నేను మధ్యలో ఎప్పుడు రాలే. ఇప్పుడు మీరు నాకు 3 సార్లు వచ్చారు. ఇది కరెక్ట్ కాదు బ్రహ్మనాయుడు గారు. కాదు, నేను ఒకటే అడుగుతున్నా. నేను మిమ్మల్ని విమర్శించలేదు బ్రహ్మనాయుడు గారు. సమాజం కోసం 4 మాటలు మంచిగా మాట్లాడదాం అనుకుంటున్నా. నేను అనేది ఒకటే, బీజేపీ పార్టీ దేశాన్ని వెళ్తుంది. బీజేపీ తరఫున రిప్రజెంట్ చేస్తున్న నేను కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా. కూటమికి సంబంధించి ఎవరైనా ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. అలాగే ఏదైనా ఒక కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ మీద వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. 90 రోజులు దాటితే ఖచ్చితంగా ఏ కేసులో అయినా బెయిల్ వచ్చే అవకాశం దాదాపు 90% పైగా ఉంటుంది. పీటీ వారెంట్ల వల్ల అనేక వారెంట్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సబ్సిక్వెంట్ గా వచ్చాయి కాబట్టి 137 రోజులకు బెయిల్ వచ్చి ఉండొచ్చు. అనేక విషయాల్లో అనేక కేసులు ఒకదాని తర్వాత ఒకటి పెనవేసుకుపోయినందువల్ల బెయిల్స్ లేట్ కావచ్చు. కానీ బెయిల్ అనేది ముద్దా యొక్క హక్కుగా, రాజ్యాంగం తీర్మానించిన హక్కుగా కోర్టులు ఏదైతే నిర్ధారిస్తాయో ఖచ్చితంగా వాటి ముద్దాయిలకి కొంత వెసులుబాటు, ఊరట అనేది ఉంటుంది. అది పలానా పార్టీ వాడని ఏది బెయిల్ రాదు, లేకపోతే పలానా నాయకుడనో లేకపోతే మాజీ ఎమ్మెల్యేనో లేకపోతే మాజీ మంత్రినో అర్జెంట్ గా ఏం బెయిల్ రాదు. కాకపోతే లాయర్లు, పవర్ఫుల్ లాయర్లు ఉంటారు. చట్టాలు, క్లాజులు, వాటికి సంబంధించిన అంశాల్లో పరిపుష్టంగా ఉన్న లాయర్లు తొందరగా బెయిల్ తీసుకురావచ్చు. కానీ అర్ధరాత్రి కూడా తలుపు తట్టచ్చు. ఖచ్చితంగా కూడా కోర్టుని అప్రోచ్ కావచ్చు. అంత మాత్రం చేత ఇదేదో పెద్ద ఊరటని, సింహం అని, జూలని ఇవన్నీ ఏం లేవు సార్. ఖచ్చితంగా కూడా ఒకటే చెప్తున్నా, ఇది నార్మల్ గా ఏదైతే కేసులు ఏర్పడ్డాయో దానికి తర్వాత సుదీర్ఘంగా ఇన్ని రోజుల తర్వాత ఉన్నందుకు ఆ కుటుంబానికి ఆనందం, తను అభిమానించే వాళ్ళకి ఆనందం, అంతవరకు వరకే. కానీ నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కూటమి వర్సెస్ జగన్ అనేది ఏదైతే మారిపోయిందో ఈ రోజున,
ఈ అంశంలో జనాలకు కావాల్సిన అంశాలు, జనాలకు పనికొచ్చే డెవలప్మెంట్, వాటి గురించి కూడా చర్చలు జరగాలని నా కోరిక. అంటే మీరు జరపట్లేదని కాదు, కానీ ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్ లో మీడియా ప్రతినిధులందరం కూడా మనం ఖచ్చితంగా కూడా ఎగదోసే కార్యక్రమం, పొగబెట్టే కార్యక్రమం, హింసని ప్రేరేపించే విధంగా ఉన్న వీళ్ళ సంభాషణని హైలైట్ చేస్తూ ఒక డిబేట్ నిర్వహించే కార్యక్రమం ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉపయోగం కాదని నా ఉద్దేశం. ఖచ్చితంగా కూడా కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఎందుకు అడ్డుకున్నారో చెప్పండి సార్. రవిచంద్రారెడ్డి గారికి రమణాయుడు గారు అంటే నాకు అభిమానం, రాజశేఖర్ గారు. నేను చెప్తున్నాను, నా వెల్ విషర్ కూడా ఆయన. నేను అనేది ఒకటే, కూటమిని నిలదీయడానికి ఉన్న అంశాలు సూపర్ 6 హామీల గురించి, అమలు చేయని హామీల గురించి తప్ప ప్రతిపక్షం దగ్గర ఆయుధాలు లేవు. కానీ ప్రతిపక్షాన్ని కూడా సంయమనం పాటించడంతో పాటు రూల్స్ పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే, మొన్న పోయిన పరామర్శలో 3 ప్రాణాలు పోయినాయి. అవి ఎవరైనా ప్రాణాలే. ఒక ప్రాణం పోయిన దాని గురించి పరామర్శకి వెళ్ళినప్పుడు 3కి సంబంధించిన మరొక మిస్హ్యాప్ ఏదైతే జరిగిందో, ఇక నుంచి పర్యటన చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పర్యటనలకు పర్మిషన్స్ రాకపోవడానికి కారణం కూడా ఇలాంటి అంశాలే. దాంతో పాటు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకపోతే మరెవరో ఏ నాయకుడికైనా కానీ సరైన భద్రత కల్పించాల్సిన అవకాశం తీసుకోవాల్సిన ఎటువంటి విచిత్రమైన అవకాశాలకి, పరిణామాలకి కారణం కాకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. ఇక్కడేమి వివక్షకు తావలేదు. కానీ ఇక్కడ జనం ఇబ్బడిముబ్బడిగా వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు అంటే రావద్దని చెప్పండి, రావద్దని చెప్పండి. ఇది వినండి సార్, ఒక్క నిమిషం వినండి. ఇక్కడ మీరు వెళ్తుంది పరామర్శకి, ప్రదర్శనకు కాదు. బల ప్రదర్శనకి వెళ్తే బల ప్రదర్శన చేయండి, బహిరంగ సభ పెట్టండి, లేకపోతే జనంతో కలిసి పాదయాత్ర చేస్తా అని చెప్పండి, దీక్ష చేస్తా అని చెప్పండి, భారీ బహిరంగ సభ కోసం జనం కోసం పిలిపివ్వండి, దానికి పర్మిషన్ తీసుకోండి. కానీ వెళ్ళే పరామర్శ యాత్రలకి ఏదైతే ఇరుకు రోడ్లలో, ఏదైతే జనం బాగా డెన్సిటీ ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ ఉన్న రోడ్లలో మీరు ప్రదర్శనలు చేసినప్పుడు చాలా రోజుల తర్వాత, ఓటమి తర్వాత అనేక నియోజకవర్గాల్లో తిరిగి సహజంగానే జగన్మోహన్ రెడ్డికి జనాకర్షణ ఉంది. కానీ అటువంటిప్పుడు జనాల్ని సమీకరించి మరి జనాలు తండోపతండాలుగా వచ్చే విధంగా మీరు కానీ ప్రయత్నిస్తే అది కూడా బాధ్యత రాహిత్యం అవుతుంది. ఖచ్చితంగా కూడా ఆ వాతావరణం ఇంకా రాలేదు. ఎలక్షన్ వాతావరణానికి ఇంకా 4 ఏళ్లు ఉంది. జనాలకి హాని జరగకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంది. రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కూడా సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మేము అడగొచ్చా మిమ్మల్ని ప్రశ్నలు ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు? మీరు అడగండి సార్.